ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్స్లోని చాలా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో ఎలాగ మనం అప్రోచ్ అయ్యి అప్రెంటిషిప్స్ చేయాలండి. అయితే మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ అంతా కూడా PSU అంటారన్నమాట. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఇది స్టేట్ సెంట్రల్ కూడా ఉంటుంది. సో సెంట్రల్ కనుక దీన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటారు. ఈ వచ్చేసరికి 1997లోనే అప్పట్లోనే వాళ్ళు ఏం చేశారంటే 3 కేటగిరీస్ కింద సపరేట్ చేశారన్నమాట. మహారత్న, మినిరత్న అండ్ నవరత్న. మినిరత్నలో మళ్ళీ 2 కేటగిరీస్ కింద ఉన్నాయి, 1 and 2. అంటే మహారత్నాలు ఏంటంటే ఏదైతే బాగా వెల్ డెవలప్డ్ అవన్నీ ఉన్నాయో ఆ కంపెనీస్ అన్ని కూడా దీంట్లోకి వస్తాయి. మ్యాక్సిమం 51% అంతా కూడా మన ఇండియా జీపీ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మహారత్నాలో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ONGC అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఒకటి, బెల్, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లాంటి పెద్ద అన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. టోటల్ మనకి వచ్చేసరికి మహారత్నాలో 14 ఇండస్ట్రీస్ ఉన్నాయి, సెక్టర్స్ ఉన్నాయి 14. ఓకే, తర్వాత నెక్స్ట్ నవరత్నాలోకి వచ్చేసరికి దీంట్లో మనకి 26 కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే RNL మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది దీంట్లో చాలా ఉన్నాయి. ఇంకా ఆల్ ఒకటి వస్తుంది. తర్వాత రైల్వేలో సంబంధించిన ఐఆర్సిటిసి, తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అన్నమాట. అలాగే మినిరత్నాలోకి వచ్చేసరికి 2 కేటగిరీస్, దాంట్లో కూడా 20 దీంట్లో 11 ఉన్నాయి. మన ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ AI కానీ, తర్వాత మన భారత్ BSNL ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి అన్నమాట. AI కానీ, ఇండియన్ అథారిటీ, తర్వాత BSNL ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అయితే సార్ ఎలాగ ఏంటి? సో ఈ ఏకంగా 14 ఉన్నాయి. నవరత్నాలు చూస్తే 26 ఉన్నాయి, ఈ చూస్తేనేమో 20 ఉన్నాయి, 11 ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ప్రతి దాంట్లో కూడా నోటిఫికేషన్స్ ఇస్తారు. అయితే దీంట్లో మనం క్వాలిఫై అవ్వాలంటే మ్యాక్సిమం బీటెక్ అయిన వాళ్ళు, డిగ్రీ అయిన వాళ్ళు, MBA అలాంటి వాళ్ళకి గేట్ ఎగ్జామ్స్ ద్వారా కానీ, లేదంటే UPSC ద్వారా కానీ, ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్స్ గేట్ అండ్ UPSC ఈ రాసి వీటిలోని క్వాలిఫై అయ్యి వాళ్ళు జాబ్స్ కొడుతారు అన్నమాట. అయితే వీటిలో ప్రతి దాంట్లో కూడా ITI వాళ్ళకి వితౌట్ దిస్ అంటే ఈ ఓన్లీ ఫర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి, ఈ కాకుండా ITI వాళ్ళకి ఏంటంటే అప్రెంటిస్షిప్ మాత్రమే వాళ్ళకి నోటిఫికేషన్స్ చేస్తారు. అయితే యాజ్ పర్ మన ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రాక్టీస్ యాక్ట్ ప్రకారంగా, అప్రెంటిస్షిప్ యాక్ట్ ప్రకారంగా కూడా మనకి నామ్స్ పరంగానే మనకి స్టే ఫండ్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వర్కింగ్ పీరియడ్ కూడా మినిమం 12 months నుంచి 24 months వరకు తీసుకుంటారు అన్నమాట. అంటే 1 to 2 years కూడా మీరు అక్కడ అప్రెంటిస్షిప్ చేసే అవకాశాలు ఉంటాయి. డిపెండ్స్ అపాన్ వాళ్ళ యొక్క బ్రాంచెస్ బట్టి, అక్కడ ఉన్న అవైలబిలిటీ బట్టి అన్నమాట. అయితే మన అదృష్టం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ విశాఖపట్నంలోనే మనకి 10+ గవర్నమెంట్ సెక్టర్స్ ఉన్నాయి, 10+ CPUs ఉన్నాయన్నమాట. చాలా మందికి తెలియదు. అందరూ ఏమనుకున్నారంటే హైదరాబాద్ సపరేట్ అయిపోయినప్పుడు, బైఫర్కేషన్ అయినప్పుడు 2014లో అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి అనుకున్నారు. కానీ సిన్స్ హైదరాబాద్ కన్నా ఎక్కువ విశాఖపట్నంలోనే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్స్ అన్నీ కూడా ఒకటే ఉన్నాయి. దీంట్లో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే RINL రాష్ట్రీయ నిగమ్ ఇస్పట్ నిగమ్ లిమిటెడ్ అంటారు దీన్ని. అంటే స్టీల్ ప్లాంట్కి ఇంకో పేరు మాత్రం దీన్ని. స్టీల్ ప్లాంట్ని రాష్ట్రీయ ఇస్పట్ నిగమ్ లిమిటెడ్. అలాగే HPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత ఈస్టర్న్ డాక్యార్డ్ కూడా మనకి విశాఖపట్నంలోనే ఉంది. ఈస్టర్న్ నేవల్ డాక్యార్డ్ కూడా విశాఖపట్నంలో ఉంది. అయితే ఇది దీంట్లోకి రాదు, డిఫెన్స్ కదా ఇది. అండ్ ఇంకోటి మనకి NIT సెంటర్ దగ్గర చూస్తే డౌన్లో మనకి NSTL కూడా ఉంది, నేవల్ సైన్స్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీస్ NSTL. ఇది కూడా DRDO అండర్టేకింగ్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, ఇవి కాకుండా మనకి IOCL, తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, తర్వాత కాంకర్, నెక్స్ట్ ఇంకా అలా చాలా ఉన్నాయి అన్నమాట. గైల్ ఉంది, తర్వాత విశాఖపట్నం పోర్ట్ ఒకటి ఉంది, పవర్ గ్రిడ్ ఒకటి ఉంది, ECIL ఉంది, NTPCలు ఉన్నాయి, నేషనల్ టర్బైన్ పవర్ కార్పొరేషన్ కూడా మనకు ఉంది. ఇన్ని మనకి ఏంటంటే ఓన్లీ వైజాగ్లోనే మనకి ఏంటంటే 10+ కన్నా బట్టి ఇంచుమించు 15-18 వరకు ఉన్నాయి. మీకు కంప్లీట్ డేటా నేను మళ్ళీ నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అయితే మేము చెప్పేది ఏంటంటే ఒకటే నా సజెషన్,
మీరు రైల్వేస్ గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. 1 lakh అప్రెంటిస్‌షిప్స్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నారని. అలాగే వీటిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మనకి అన్నిట్లో కూడా ప్రతి ఇయర్ కూడా అప్రెంటిస్‌షిప్స్ చేస్తారు. అయితే రైల్వేకి వచ్చేసరికి మెరిట్ లిస్ట్ పెట్టి 10th మార్క్స్ ఐటీఐ మార్క్స్ పెట్టి మమ్మల్ని తీసుకుంటారు. దీనికి వచ్చేసరికి కొన్ని వాళ్ళు అయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. వైజాగ్లో ఇప్పుడు సపోజ్ మనకి నావల్ డాక్యార్డ్ ఉంది, తర్వాత హిందుస్థాన్ షిప్యార్డ్ ఉంది. వాళ్ళు కంపల్సరీ రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మెడికల్ టెస్ట్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తారు. సో మీకు ఇది ఒక అవకాశం. ఇంచుమించు ఇవి కూడా 50,000 నుంచి 70,000 వరకు అప్రెంటిస్‌షిప్స్ ఎవ్రీ ఇయర్ మనకి ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో తీసుకోవచ్చు. అంటే ఇంచుమించు మన ఇండియాలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్స్ అన్నీ కూడా ఇవే. ప్రతి దాంట్లో మీకు అవకాశం ఉంది. మీకు ఐటీఐ అయిపోగానే ఇప్పటి నుంచి లేదా ఐటీఐ చదువుతున్న వాళ్ళు ఇప్పటి నుంచి మీరు ప్రతి వెబ్సైట్ కూడా చెక్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్న టైంలో యూపీఎస్సీ వెబ్సైట్లు కానీ లేదంటే ఈ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో మనకి మహారత్న, మినరత్న, నవరత్నాలు కంపెనీస్ లిస్టులు ఒకసారి చూసుకొని నేను షేర్ చేస్తాను. ఈ లిస్టులు మీరు చూసుకొని దాంట్లో ఏ కంపెనీలో ఏ టైంలో మనకి నోటిఫికేషన్ చేస్తున్నారు ఐటీఐ వాళ్ళకి చూసుకొని మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.